ఏపీ కేబినెట్ లో 26 మందికి చోటున్నప్పటికీ చంద్రబాబు 25 మందితో ప్రమాణం చేయించారు. ఆ ఒక్క సీటు పెండింగ్ లో పెట్టడంపై టాక్ నడుస్తోంది. ఆ ఒక్క సీటు ఎందుకు పెండింగ్ లో పెట్టారు? చంద్రబాబు మదిలో సుజనా చౌదరి ఉన్నారా అన్న ప్రచారం జరుగుతోంది. దానిపై ఇంకా క్లియరెన్స్ రాలేదని తెలుస్తోంది. బీజేపీ మాత్రం పార్టీలో మొదటి నుంచి ఉన్న వ్యక్తికే మంత్రి పదవి ఇవ్వాలనే ఆలోచనలో ఉంది. లేకపోతే బీజేపీ ఒక పదవితోనే సరిపెట్టుకోవాలనుకుంటుందా అన్న సందేహం కలుగుతోంది. ఒకవేళ బీజేపీ మంత్రి పదవి వద్దనుకుంటే రఘురామకృష్ణరాజు పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, వైశాలి, ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గానికి సంబంధించి మొత్తానికి అందరూ కూడా సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఎవరికి ఊహించని విధంగా, ఎవరు అనుకోని విధంగా రాష్ట్ర మంత్రివర్గ ప్రమాణ స్వీకారం జరిగిందనటంలో ఎటువంటి సందేహం లేదు. ఒక్కసారిగా ఆ టీడీపీ క్యాడర్ కూడా అవాక్కైపోయిన పరిస్థితి ఉంది. ఏదైతే ఎప్పటి నుంచో టీడీపీలో ఉన్న సీనియర్ నాయకులందరినీ కూడా పక్కన పెట్టి నూతన మంత్రివర్గానికి శ్రీకారం చుట్టారు. నూతన మంత్రివర్గంతో చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో అడుగు పెట్టబోతున్నాడు. దీనికి సంబంధించి కూడా ఆ బీజేపీకి సైతం జలక్కిచ్చిన సంగతి విదితమే. అలాగే వైసీపీ, అలాగే జనసేన పార్టీకి సంబంధించి 2 మంత్రి పదవులు ఇవ్వగా టీడీపీకి సంబంధించి మిగతా మంత్రి పదవులు ఇచ్చారు. అయితే మొత్తానికి చంద్రబాబు నాయుడుకు సంబంధించి అంతరంగికులకు గాని, లేకపోతే బీజేపీ వారికి గాని, లేకపోతే ఏదైతే చంద్రబాబు నాయుడికి మొదటి నుంచి కూడా అంతర్గతంగా వ్యక్తిగా ఉన్న సుజనా చౌదరి బీజేపీ తరఫున విజయవాడ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయనకి అసలు మొదటగా ఫస్ట్ జనసేన, టీడీపీ, బీజేపీ 3 కూటమి కట్టినప్పుడు మొదటిగా సుజనా చౌదరి కలిస్తే ఫస్ట్ మంత్రి పదవి సుజనా చౌదరికి వస్తుందని రాష్ట్ర వ్యాప్తంగా అనుకున్నారు. దీనికి సంబంధించి ఆ ఎన్డీఏ కూటమిలోని 3 కేడర్ కూడా సుజనా చౌదరికి కంపల్సరీ మంత్రి పదవి వస్తుందని అనుకున్నారు. అలాగే ఏదైతే సీనియర్లు ఉన్నారో టీడీపీలో సీనియర్లకు సైతం కూడా ఆ మంత్రి పదవులు ఖచ్చితంగా వస్తాయి అనుకున్నారు. దీంట్లో ప్రతిపాటి పుల్లారావు గాని, కన్నా లక్ష్మీనారాయణ గాని. అయితే మొత్తానికి చూసుకుంటే కనుక ఒక బెర్త్ ఖాళీగా ఉంచి మిగతా అన్ని కూడా ఫిల్ చేయటం వెనకాల ఆంతరంగిక వ్యవస్థ ఏమన్నా ఉందా అనేది కూడా అనుమానం వస్తుంది. అయితే దీనికి బీజేపీకి సంబంధించి ఒక మంత్రి పదవి ఇవ్వాలనా, లేకపోతే జనసేనకు సంబంధించి ఇవ్వాలా అనే దాని మీద పెద్ద చర్చ జరుగుతుంది. అయితే ముఖ్యంగా మాత్రం ఖచ్చితంగా సుజనా చౌదరికి సంబంధించి మాత్రమే అది ఉండవచ్చు అనేది మాత్రం సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది. దీనికి సంబంధించి కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా సుజనా చౌదరికి కంపల్సరీగా మంత్రి పదవి ఇస్తారనేది మాత్రం మొదటి నుంచి అందరూ అనుకుంటున్న విషయం. అయితే మరి ఒక వ్యక్తి రఘురామకృష్ణరాజు ఉన్నాడు. రఘురామకృష్ణరాజు ఏదైతే టీడీపీ కేడర్ ని వైసీపీ ప్రభుత్వంలో మొదటగా టీడీపీ కేడర్ అంతగా బయటకు వచ్చిన పరిస్థితి లేదు. రఘురామకృష్ణరాజు మాటలతోనే, రఘురామకృష్ణరాజు చేసిన పనులతోనే టీడీపీ కేడర్ కి కొంత ధైర్యం వచ్చిందని చెప్పుకోవాలి. వైసీపీ ప్రభుత్వం మీద, టీడీపీ మొత్తం మీద రాష్ట్రంలో కూడా ఎదురు తిరిగిన ఏకైక వ్యక్తి రఘురామకృష్ణరాజు. రఘురామకృష్ణరాజు వల్ల ఖచ్చితంగా టీడీపీ పార్టీ లబ్ధి పొందనటంలో ఎటువంటి సందేహం లేదు. లేకపోతే రఘురామకృష్ణరాజుకి ఏదన్నా ఇస్తున్నారా అనేది కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అయితే బీజేపీ ఒక పదవితోనే సరిపెట్టుకోవాలనుకుంటుందా అన్న సందేహం కూడా మరొకటి కలుగుతా ఉంది. బీజేపీ మంత్రి పదవి వద్దనుకుంటే రఘురామకృష్ణరాజు పేరు కూడా పరిశీలనలో ఉండే అవకాశం కూడా కనపడతా ఉంది బీజేపీకి ఇచ్చిన దాన్ని బట్టి. అయితే మొత్తంగా చూసుకుంటే మాత్రం చంద్రబాబు నాయుడు వేసిన మంత్రివర్గ విస్తరణలో భాగంగా ప్రధానంగా చూసుకుంటే మాత్రం రాష్ట్రం మొత్తమే కాదు, ఎన్డీఏ కూటమి కూడా అవాకయ్యే విధంగా మంత్రి మండలి ఉంది. కొద్దిసేపటి క్రితం మంత్రి మండలి సమావేశమయ్యి ముగించుకొని చంద్రబాబు నాయుడు తిరుపతి బయలుదేరిన పరిస్థితి ఉంది. రేపు సాయంత్రంగా వచ్చి మళ్ళీ చంద్రబాబు నాయుడు ఫైల్ మీద సంతకం పెట్టే పరిస్థితి ఉంది, మొదటిగా 5 ప్రామిసుల మీద. అయితే ప్రధానంగా చూసుకుంటే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎప్పుడు ఎక్కడ చూసినా గానీ ఎన్నికలకు ముందు ఏ పార్టీ అధికారంలోకి వచ్చిద్దని, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎవరు గెలుస్తారనే మీద చర్చ జరుగుతున్న టైప్ నే ఇప్పుడు ప్రధానంగా ఒక్క సీటు ఎవరికి అనే దాని మీద అయితే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతా ఉంది వైశాలి. అయితే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే లోపు ఆ ఒక్క సీటును కన్ఫర్మ్ చేసే అవకాశం ఉందా, లేదంటే గ్యాప్ తీసుకొని మంత్రివర్గ విస్తరణ అలా ఏమన్నా ప్లాన్ చేసే అవకాశం ఉందా చంద్రబాబు?
అయితే ప్రధానంగా అయితే రెండు మాటలు వినిపిస్తున్నాయి వైశాలి. ఏదైతే టీడీపీలోని ముఖ్య కేడర్లో ఎవరైనా అసమ్మతి గల వినిపించినా, టీడీపీ ముఖ్య కేడర్లో ఎవరైనా అలక పూనినా గానీ వాళ్ళకు కోసమైనా ఒకటి కేటాయిండొచ్చు. లేకపోతే ఏదైతే చంద్రబాబు నాయుడికి ఆంతరికంగా ఉండి చంద్రబాబుకి కుడిభుజంగా ఉండి పనిచేసే సుజనా చౌదరి గాని, అలాగే రఘురామకృష్ణరాజు గాని వీళ్ళిద్దరిలో ఎవరికైనా ఒకరికి కేటాయించే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతానికైతే అసెంబ్లీ సమావేశాలు లోపు ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం కనబడట్లేదు. ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని ముందుకు తీసుకువెళ్లి ప్రజలకు మంచి పరిపాలన అందించి ఎన్డీఏ కూటమిలో గానీ ఏదైతే మంత్రివర్గ విస్తరణపై గానీ ఎక్కడా కూడా చిన్న అలజడి కూడా జరగలేదన్న పేరు తెచ్చుకోవాలని చంద్రబాబు నాయుడు ఉన్నాడు. దీనికి సంబంధించి కూడా చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత ఎన్డీఏ కూటమి మొదటి సమావేశంలో కూడా ఒకటే ముక్క పదే చెప్తా ఉన్నారు. ఎన్డీఏ కూటమికి సంబంధించి ఎక్కడా కూడా ఎటువంటి పొరపచ్చాలు లేకుండా అనే మాట 1కి 10 సార్లు వాడారు. అంటే పొరపచ్చాలు లేని, ఇబ్బందులు లేని, గొడవలు లేని, అనుమానాలు లేని ఎన్డీఏ ప్రభుత్వాన్ని నడుపుదామని అంటున్నారు. దీన్ని దీర్ఘకాలికంగా 10-15 సంవత్సరాలు అయినా సరే మనం జాగ్రత్తగా నడుపుకుంటే అధికారం మంది అంటున్నారు. కాబట్టి అసెంబ్లీ సమావేశాలు లోపైతే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక్క మంత్రి పదవి ఇచ్చే అవకాశం లేదు. అసెంబ్లీ సమావేశాల తర్వాత మాత్రం ఖచ్చితంగా ఎవరైతే అసంతృప్తితో ఉన్నారా, లేకపోతే ప్రధానంగా చంద్రబాబు నాయుడు అంతరింగుల్లో వాళ్ళకి ఇస్తారనేది అయితే చర్చ బాగా జరుగుతా ఉంది వైశాలి.